హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 87. ఈ రోజు నుంచి ఇంకా టికెట్ ఫినాలే రేస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఎపిసోడ్ మొత్తం కూడా చాలా తక్కువ టైమే పడుతుంది రివ్యూకి కానీ, లేకపోతే నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి కానీ. బట్ అది చెప్పే ముందర దయచేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ అయితే చేయండి. లైక్స్ ద్వారానే కాస్త రీచ్ వస్తుంది. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని కాస్త ఎంకరేజ్ చేయండి. ఓకేనండి. ఈరోజు కాస్త వర్క్ కూడా ఉంది. సో కంగారుగా కూడా ఉన్నాను. సారీ టు సే దిస్. బట్ ఎక్కడ కూడా పాయింట్స్ అయితే మిస్ చేయకుండా ట్రై చేస్తాను చెప్పడానికి. సో మార్నింగ్ సాంగ్తో అయితే కనుక ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత ఇంకా కాస్త ఇమాన్యుయల్ అవి ఫన్ చేశారనమాట. అంటే డ్రెస్ వేసుకుని అలాగే తిరగడం ఇది అంతా జరిగిందనమాట. ఇంకా దాని తర్వాత ఏమో భరణి గారు ఎవరితోటి మన సుమన్ శెట్టితో చెప్తున్నారనమాట. ఈరోజు ఎలాగైనా గెలవాలి, ఇంకెవరి గురించి ఆలోచించకూడదు, మన గురించి మనం ఆడుకోవాలి, ఎవరితో ఆడినా కూడా మనం ఎలా గెలుస్తాం అన్నది చూడాలి అని చెప్పి అనుకున్నారు. కానీ కొద్దిగా నాకు ఎందుకో రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు అన్నట్టు అనిపించిందండి. అంత ఇప్పటి వరకు కూడా ఆయన రాంగ్ స్టెప్సే, రాంగ్ అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే, ఎందుకంటే సుమన్ శెట్టికి ఈ వీక్ తనకి ఆల్రెడీ లాస్ట్ 2లో వచ్చింది ఓటింగ్ అని తెలిసిన తర్వాత కూడా, అంటే సుమన్ శెట్టితో ఉండకూడదని కాదు, తనతో నేను పేరప్ అవుతాను, గేమ్స్ ఏమైనా ఉంటే మీతో మేము ఆడదాము, మనం కలిసి ఆడదాము ఖచ్చితంగా, ఇది అదని చెప్తున్నారు. కానీ నాకెందుకో కొద్దిగా ఆయనకే దెబ్బ కొడుతుంది కదా. ఎందుకంటే ఆయన బయటకు ఆల్రెడీ వెళ్ళి వచ్చిన అతనికి బయట ఉన్న సినారియోస్ ఇవన్నీ తెలిసినప్పుడు కొద్దిగా తనూజ తోటి వీళ్ళతోటే కొద్దిగా ర్యాపో వాట్ ఎవర్ అంతకుముందు ఆయన చేస్తున్న యాక్షనే ఇప్పుడు కంటిన్యూ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అనవసరంగా అన్నెసరీగా మళ్ళీ సుమన్ శెట్టితో పేరప్ అవుతున్నాడు అన్నట్టుగా అనిపించింది. అది ఆయనకే నష్టం అని నాకైతే అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇమాన్యుయల్ అండ్ సంజన అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఓకే. సో సంజన గారు ఇమాన్యుయల్కి ఆయిల్ పెడుతూ చెప్తూ ఉంటారనమాట. అంటే ఆమె ఏం మాట్లాడలేదు. ఇమాన్యుయల్ అడుగుతాడు, ఎందుకు తనూజ ఏడుస్తోంది, కావాలని ఏదో ట్రై చేయడానికి అన్నట్టుగా మాట్లాడారనమాట. అంటే తను నా ఫ్రెండ్ కాదు, నువ్వు నా ఫ్రెండ్ అయితే ఇలా చేసేవాడు కాదు, నన్ను నామినేట్ ఎందుకు చేసావు, ఇది అదని చెప్పి కొద్దిగా ఏడిస్తే అది జనాలకి ఎలా వెళ్తుందో అన్నది క్లియర్గా అయితే అబ్జర్వ్ చేశాడండి. ఇది నేను నిన్న నా రివ్యూలో చెప్పాను. ఇది ఓన్లీ ప్యూర్ తన గేమే అనమాట. తనతో క్లియర్ చేసేసుకుని ఈ పర్టికులర్ అంటే జనాలకి ఏమని చూపిద్దాం అనుకున్నారంటే, నువ్వే నన్ను కావాలని టార్గెట్ చేసావు, నేను నిన్ను ఫ్రెండ్గానే అనుకుంటున్నాను అని. అంటే టీవీ ఆడియన్స్ అంతే చూస్తారండి. ఎవరైతే ఎక్కువ ఎమోషన్ అవుతారో, ఎక్కువ ఇదవుతారో అన్నదే దాన్ని బట్టే వెళ్తూ ఉంటారు. అందులో తనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉండడం వల్ల కూడా అది ఆబ్వియస్గా అలాగే కన్వర్ట్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ నేను నిన్ను నామినేషన్ కూడా చేయట్లేదు, నువ్వు నన్ను ఇన్నిసార్లు ఇది చేసినా కూడా, టార్గెట్ చేసినా కూడా అన్నట్టుగా కూడా చెప్పుకోవడానికి. అలాగే ఇక్కడ క్లియర్ చేసేసుకుంటే ఇక మీదట, అంటే ఇంకా 2-3 వీక్స్ ఉంది కాబట్టి 2-3 వీక్స్లో ఖచ్చితంగా ఎక్కువ మనకి ర్యాపోతో ఉన్న టాస్క్సే వస్తాయి అనమాట. అంటే ఫన్ టాస్క్స్, వీళ్ళు హీరో హీరోయిన్ల కింద చేయడం, అలాంటి ఫన్ టాస్క్లే ఎక్కువ వస్తాయి కదా టికెట్ టు ఫినాలే తర్వాత. సో ఆబ్వియస్గా అదే ఎక్స్పెక్టేషన్ తోటి ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అని చెప్పి తన గేమ్, ఇది ఎప్పుడు ఇంతేనండి. తనుజ గేమ్ ప్లాన్ ఏంటంటే, ఎవరైనా కొద్దిగా హైలైట్ అవుతున్నారు, కొద్దిగా అగ్రెసివ్ అవుతున్నారు, కొద్దిగా వేరేగా అవుతున్నారు అంటే దీనికి అగెన్స్ట్గా అవుతున్నారు అనగానే వాళ్ళ దగ్గరికి కొద్దిగా మచ్చిక చేసుకుని మంచిగా వాళ్ళతో ఉండిపోవడం అన్నట్టుగా ప్లాన్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ నిఖిల్ కూడా ఇదే ప్లాన్. సో ఆబ్వియస్గా ఇది ఏంటంటే, పైకి అయితే మంచిగానే అనిపిస్తుంది, బట్ గేమ్ ప్లాన్ తెలిస్తే కనుక మనకి అది కొద్దిగా కన్నింగ్ లాగానే అనిపిస్తుంది. బట్ ఇంకేం అనలేము, ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి అది. అంటే ఇమాన్యుయల్ తెలుసుకోవాలి, ఓహో ఇలా చేశారా అని చెప్పి. ఇది అదే క్వశ్చన్ రైజ్ చేస్తుంటే సంజన ఏమో మేబీ ఇంకా సార్ట్ అవుట్ చేసుకుందాం అనుకుంటోందేమో అని చెప్పి ఉన్నారు. కానీ సంజన ఏమీ రెస్పాన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే ఎపిసోడ్లో అయితే మనకి ఏం చూపించలేదు అనమాట. ఇంకో వైపు ఏమో తనూజ అండ్ డీమాన్ ఉంటారండి కిచెన్లో. తనూజ ఏమో అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు నామినేట్ చేసావు, అది కాక అందరినీ నామినేషన్లోకి తీసుకొద్దామని చెప్పి ఐడియా ఉందని ముందరే డిస్కస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా నేను ఊరుకునేదాన్ని, నేను అంత ఇది అరిచేదాన్ని కాదు, నీ మీద నేను ఎక్కువగా అరిచేసినట్టున్నానని తనే ఇంక మళ్ళీ ఇక్కడ తనే ఏదో నేను అనవసరంగా అరిచాను అని చెప్పి సారీ అని చెప్తోంది. కానీ బట్ అది సారీ చెప్పినట్టుగా లేదు. బయట జనాలకి ఒక్కసారికి క్షమించండి, నేను రాక్షసులాగా ప్రవర్తించాను అలా చెప్తున్నారు అనమాట. అలా చేయకుండా ఉండాల్సింది నువ్వే తప్పు చేసావు అన్నట్టుగా మళ్ళీ అక్కడ కూడా తన మీదకే బ్లేమ్ వేసేస్తుంది అనమాట. తను ఏం చేయకపోయినా కూడా తిని నామినేట్ చేశాడు అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి. సో నాకైతే
అది టాక్టిక్స్ అండి. ఇంకా మీరు ఎవరేమనుకోండి గానీ తను గేమ్‌లోనే ఉండిపోయారు. బాండ్స్ గానీ, లేకపోతే ఈ మాటలు గానీ, ఫ్రెండ్‌షిప్ గానీ ఇవన్నీ గూడా తను గేమ్‌లోనే చూస్తున్నారు తనూజ అయితే. అది మంచిదా? చెడ్డదా? అంటే గేమ్ పరంగా ద షో పరంగా అయితే గనక మంచిది. బట్ బయటన ఆడియన్స్ పరంగా అయితే గనక అది నచ్చదనమాట చాలా మందికి. కావాలని ఎందుకిలా కన్నింగ్‌నెస్ తోటి గెలవడం ఏముంటుందా అని అనిపిస్తుందనమాట. ఇంక దాని తర్వాత ఏమో వీళ్ళకి టికెట్ ఫినాలేది ఇది అగ్ని పరీక్షలో ఉన్న టాస్కేనండి. రాజ్యం అందులో గూడా నాకు తెలిసి అందరూ ఆడేసి లాస్ట్‌కి ఒక్క గేమ్ వచ్చి మనీష్ మర్యాద ఆడతారు. తను ఆడేసి గెలిచేస్తారు. అంతవరకు దివ్య, నిఖిత ఇంకా హరీష్ వీళ్ళందరూ 2, 3 గేమ్స్ ఆడి ఒక్కొక్కటి గెలుచుకుంటూ వస్తారనుకుంటున్నాను అది గుర్తున్నంత వరకు. సో, సేమ్ అలాగే అనమాట ఇది గూడా. చదరంగంలా పెట్టారు. ఈ చెస్ బోర్డ్‌లో లాగా ఉన్నట్టుగా అందరూ ఒక్కొక్క రాజ్యం కింద పెట్టారనమాట. ఇందులో ఏంటంటే మీకులో మీరు కొట్టుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకోళ్ళని ఎంచుకొని వాళ్ళతో గేమ్ ఆడుతూ ఉండాలి. ఇలాగ సమయానుసారం ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఔట్ అయిపోతూ ఉంటారనమాట. ఇది నాకైతే చెత్త ప్లాన్ లాగా అనిపించిందండి. టికెట్ టు ఫినాలే అనేది ఫెయిర్‌గా మనకి సీజన్ 4 అండ్ 5లోనేనండి జరిగింది. వాళ్ళకేంటంటే ఒక సీరీస్ ఆఫ్ టాస్క్స్ అందరికీ పెట్టాలనమాట. అంటే ముగ్గురిని ఒక రేస్‌లో పెట్టిన తర్వాత ఇంకోళ్ళకి ఇంకోటి ఇలా పెట్టుకుంటూ వచ్చి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 3 గేమ్స్ వాళ్ళని ఆడించి ఓకే 3 గేమ్స్‌లో గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు అప్పుడు ఓడిపోయారు అనుకుందాం 3 గేమ్స్‌లోను వరుసగా. సో, ఔట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే ప్రకటించొచ్చు. బట్ తనకన్నా ఇంకో 3-4 అంటే 2 గేమ్స్ ఆడి లేకపోతే ఇంకో 1 గేమ్ గెలిచి ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళున్నా ఓకే గానీ, ఇక్కడ ఏంటంటే ఒక్క గేమ్ ఆడి ఓడిపోతే ఓడిపోయినట్టుగా అంటే అది చాలా బాధాకరం. ఇంత కష్టపడి మొత్తం ఎందుకంటే వీక్ అంతా గూడా వాళ్ళకి ఛాన్సే రాదు. ఇంక అలాగే ఉంటారనమాట. అది స్క్రీన్ స్పేసు రాదు. ఇంకా వాళ్ళు ఆడే తీరు గూడా కనిపించదు. వాళ్ళకి ప్లస్ ఆ గేమ్‌లో వాళ్ళకి ఛాన్స్ అంటే ఇప్పుడు అన్ని గేమ్స్ అందరూ ఆడాలని లేదు. అందరికి ఒకేలా వస్తుందని గూడా లేదు. సో, చూద్దాం ఎలాగ జరిగిందన్నది చెప్తాను. సో, ఫస్ట్ టాస్క్ అయితే ఫస్ట్ వాళ్ళు అందరిలోనూ మీరే సెలెక్ట్ చేసుకోండి అనంగానే ఇక్కడ తనూజ కొద్దిగా తన గేమ్ అయితే ఆడిందండి. భరణి గూడా అంటాడు నన్ను ఆపేశారు. నేను ధీమాన్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ వెళ్దాం అనుకున్నారు కానీ ఆహ్, ఎవరు భరణి వెళ్తానని చెప్తే వీళ్ళు ముగ్గురికి వెళ్తానంటే తనూజ ఇక్కడ భరణికి చెప్తారనమాట వెనకాల నుంచి. సో, వెళ్ళొద్దు నువ్వు ఆగు అన్నట్టుగా. సో, వాళ్ళ గురించి ధీమాన్ పవన్ యాడ్ అవుతాడు. బట్ తర్వాత మళ్ళీ ఎందుకో డిస్కషన్‌లో ఎవరు ఆహ్, రీతూ చౌదరికి ఒక ఐడియా వస్తుందండి. అది మనకి లైవ్‌లో గాని, ఇక్కడ ఎపిసోడ్‌లో గాని అంత పూర్తిగా వివరంగా ఏం చెప్పలేదు. బట్ నాకు తెలిసి తను అప్పటికి అర్థం చేసుకొని ఉంటుంది. ఓహో! ఒక గేమ్ ఆడితే అయిపోయినట్టే. ఇప్పుడు ఈ గేమ్‌లో ఓడిపోతే కాకుండా సెకండ్ గేమ్ వస్తుందేమో చూడాలి. ఇక్కడ 3 మెంబర్స్ ఉంటాం కాబట్టి అని చెప్పి ఐడియా యేసుకున్నారండి. చక్కగా గేమ్ అయితే ఆలోచించారు. సో, అందునుంచి ఎళ్లి గొడవ ఆడుతుంది ఆమె. ఆమె వేరే రకంగా గూడా అనుకోవచ్చు కంటెంట్ ఇద్దాము, లేకపోతే ఇప్పుడు ఒకసారి ఇదైతే కష్టం. మనం ఫస్టే గివ్ అప్ ఇచ్చేసాం అంటారేమోనని చెప్పి అనుకుని గూడా ఉండొచ్చు తను. సో, ఖచ్చితంగా అయితే అక్కడ కావాలనే చేశారు. నేను ఇందాక మాట్లాడకపోవడానికి కారణం అని చెప్పినప్పుడు. ఇక్కడ తనూజ ఏంటంటే తిను ఇరుక్కుపోకూడదని చెప్పి రీతుతోటి గొడవ ఆడడం జరిగిందనమాట. నువ్వెందుకిప్పుడు రేస్ చేస్తున్నావు? వేరే వాళ్ళని నువ్వు కావాలని రేస్ చేయొద్దు ఇది అని చెప్పి అరుస్తోంది గానీ, బట్ ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళకు, ఇప్పుడు ఓడిపోతే కష్టమవుతుంది, నీకు ఛాన్స్ మిస్ అవుతుంది అని చెప్పినట్టుగా జరిగిందనమాట. బట్ రీతూ చౌదరిది గూడా గేమ్ ప్లాన్ ఏంటంటే, ఈ ఛాన్స్ వస్తే ఒకసారి గేమ్ ఆడినట్టు ఉంటుంది. ప్లస్ ఇప్పుడైతే తీశారని తనకు గూడా తెలుసనమాట ఫస్ట్ గేమ్ గాబట్టి. ఇంకోసారి ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే మన పక్కన ఎవరు లేరు కదా! అని చెప్పి తను ఆలోచించుకోవడం పర్ఫెక్ట్‌గా అనిపించిందనమాట. ఇంకా రీతు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే ఆడారండి. ఇది ఫస్ట్ టాస్క్ ఏంటంటే నంబర్స్ అక్కడ చెప్పిన దానికి క్యాలిక్యులేషన్స్ బట్టి నంబర్స్ పిక్ చేయాలనమాట. అంటే 13/13 అంటే 1 కాబట్టి అదే బిగ్ బాస్ 1 అని ఆన్సర్ చెప్పంగానే అది పిక్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా బాగుంది. బాగా ఫన్నీగా అనిపించింది. రీతు చౌదరి అయితే తనకి పాపం మ్యాథ్స్ రాదు. అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ రావని చెప్పారనమాట. సో, ఆమెనేమో ఈ 2 టేబుల్ చెప్పు, ఇంకా ఇలాగ క్యాలిక్యులేషన్స్ చెప్పు ఇవి అవన్నీ చెప్పి కాస్త ఏదో బిగ్ బాస్ ఆడుకున్నట్టుగా ఫన్ చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది. ఇంకా దాంట్లో అయితే గనక ఇమాన్యుయల్ క్లియర్ విన్నర్ అండి.
తను ఏకంగా 6 7 పట్టుకుంటారు, కళ్యాణ్ అయితే 4 పట్టుకున్నారు. అది చెప్తున్నా కదా, ఇందులో టాక్టిక్స్ అంటే ఏం ఉండదు. బట్ ఓన్లీ ఒకటేంటంటే, ఇప్పుడు మనకు కనిపించకపోయినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్తే ఆ ఫాస్ట్నెస్ లో జనాలు అంటే వీళ్ళిద్దరు ఉన్న కంటెస్టెంట్స్ కూడా పక్క నుంచి పరిగెత్తుతున్నట్టు ట్రై చేస్తారు. సో ఆ విధంగా కన్ఫ్యూజ్ చేసుకుని ఏదో ఒక రకంగా పట్టుకోవచ్చు. బట్ వీళ్ళు దాదాపుగా ఒక 2-3 టైమ్స్ అయితే కనుక పక్కనే ఉన్న వాటిని కూడా ఇగ్నోర్ చేసేసి దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఆ వాళ్ళకి ఇదిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి అంత ఫాస్ట్‌నెస్ తెలియక. బట్ దాని తర్వాత ఇమాన్యుయల్ పట్టుకోవడం గాని, ఇలాగే చేయడం గాని జరిగింది. ఇది ప్యూర్‌లీ లక్ బేస్డా అంటే నాకైతే లక్ బేస్డ్ గానే అనిపిస్తుంది. బట్ లక్ అని కూడా కాదు, తనకి మ్యాథ్స్ ఇవన్నీ కాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా వస్తే కొద్దిగా ఫాస్ట్‌నెస్‌గా ఉండొచ్చనమాట. సో అలా అయితే ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ గెలుచుకొని తన రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకొని తనతో పాటు సంజన ఆర్ ప్రీతు చౌదరి ఆర్ తనూజాని ఎంచుకోవచ్చనమాట. దానివల్ల తన ప్లాంక్ ఆర్ తన రాజ్యానికి పక్కన ఉన్న రాజ్యాలు వీళ్ళు ముగ్గురులో నుంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు అన్నప్పుడు, ఇక్కడైతే నేను టు బి హానెస్ట్ నాకెందుకో ఇమాన్యుయల్ గేమ్ ఆడాడు అన్నట్టు అనిపించిందండి. గేమ్ అంటే ఎలాగంటే, ఇప్పుడు తనకేంటంటే తను ఓడిపోవడని 90% తెలుసు. ఆ 10%లో ఏదైనా ఛాన్సెస్ ఇప్పుడు ఎవరితోటైనా ఆడితే ఓడిపోతామేమో, అది రీతు చౌదరి కానీ, లేకపోతే సంజన కానీ, ఇంకా తనూజ కానీ, వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే గనక కొద్దిగా సంజనతో పర్వాలేదు, ఓడిపోలేము, మిగతా వాళ్ళతో ఓడిపోతాం అనేది ఒక లాజిక్. రెండో లాజిక్ ఏంటంటే, మనం వెళ్ళిపోతే గనక తనకి అంటే ఒకవేళ గేమ్ పర్టికులర్ రౌండ్లో తను ఓడిపోతే గనక సంజనాకి వస్తుందని చెప్తున్నాడు. కానీ నాకు తెలిసి సంజనాకి వస్తుందని కాదు కానీ, బట్ తనుజ వాళ్ళు వీళ్ళకి రాకూడదు కాదు, ఐ మీన్ వాళ్ళకి వాళ్ళతో ఆడి ఓడిపోతే బాగోదు. అలాగే వాళ్ళు కూడా ఓడిపోకూడదు. నేను ఎలా గెలుస్తాను 90% అని తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ ఓడిపోకూడదనే ప్లాన్ చేసినట్టుగా నాకైతే అనిపించిందండి. సంజన ఓడిపోయినా పర్వాలేదులే అని చెప్పి. ఇక్కడ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటేనండి, కొద్దిగా అక్కడైతే తను గేమ్ ప్లాన్ కన్నింగ్ గానే వేశాడు అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే లైవ్ లో క్లియర్ గా తను చెప్తారు, సంజన నువ్వు నన్ను ఎంచుకోవద్దు, నన్ను ఎంచుకుంటే ఏమవుతుందంటే ఇలా ఓడిపోతాను, నాకు ఇంక మొత్తం వీక్ అంతా కూర్చోవాలి, ప్లస్ ప్రతిసారి నేనే ఫస్ట్ పోతున్నాను అని అంటున్నారు. అలా కాకుండా నాకు ఇంకో వాళ్ళతో ఛాన్స్ వస్తే ఏదైనా ట్రై చేయడానికన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వే ఎంచేసుకుంటే నీకు నేను నో అని కూడా చెప్పలేను అని చెప్పినా కూడా, లేదు మమ్మీ నాకు కాకపోతే నీకన్నా రాజ్యం వస్తుంది, నువ్వు గెలిస్తే నీకే వస్తాయి అంటున్నాడు. కానీ ఆల్టర్నేట్ ఆలోచించకుండా ఏం ఉండడు, ఆలోచించాడు. అంటే తను గెలిస్తే ఏమిటో అన్నది బయటికి చెప్పట్లేదు కానీ, బట్ తన మనసులో అయితే తను గెలుస్తాడు అనే తనకు తెలుసు. ఆ విధంగానే ప్లాన్ చేసినట్టుగా అయితే అనిపించాడు అనమాట. దాని తర్వాత ఇంకా సెకండ్ టాస్క్ అయితే అప్పుడు ఇమాన్యుయల్ సంజనాకి అయితే జరుగుతుందండి. ఇక్కడ సంజన గారు చాలా బాగా ఆడారు. ఇమాన్యుయల్ ఆబ్వియస్ గా తను బాగా స్ట్రెంగ్త్ ఇది ఆడడం జరిగింది కాబట్టి బాగా గేమ్ అయితే ఆడాడు. కొద్దిగా సపోర్ట్ కిందే ఉన్నాడు సంజనాకి. అంటే ఆమె బాల్ ఇసరాలన్నమాట, ఇటు సైడ్ నుంచి తాడు పట్టుకుని అది. బట్ ఇంకోటి లైవ్ లో ఏముంటుందంటే, నువ్వు తాడు వదిలేస్తే ఆ రౌండ్ కి బాల్ తీసేస్తాను అంతే అని చెప్పి రితు చౌదరి 3-4 టైమ్స్ చెప్తారు. మనకు అది ఎపిసోడ్ లో వేయలేదు. బట్ స్టిల్ లాస్ట్ కి తిని తాడు వదిలేసింది, తనకు కూడా ఓపిక అయిపోయింది కాబట్టి ఇంకా ఓకే వదిలేసానా అని చెప్పి ఇంకా తను లైట్ తీసుకుంది. కానీ అది అయితే గనక గుర్తుంచుకోలేదన్నమాట. మీరే చెప్పారు కదా ఇది తాడు వదిలితే ఒక్క రౌండ్ అనే తీస్తాను అని చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆబ్వియస్ గా అక్కడ ఇమాన్యుయల్కి ఆల్రెడీ కొన్ని బాల్స్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి, ఆ గేమ్ లో తనే ముందులో ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్ గా తనే గెలుస్తాడు. బట్ ఇక్కడ సంజన గారు అయితే బాధపడడం, తను కూడా చెప్తున్నారు అనమాట, రాంగ్ పర్సన్ ఎంచుకున్నాడు ఇది అని చెప్పి. కరెక్టే, ఇవన్నీ కూడా తను మాట్లాడారు. ప్లస్ ఆమె ఇంకా ఏడుపులో ఇంకేం చేయలేం, ఒకసారి ఓడిపోయాం అని చెప్పి బాధ వస్తుంది కాబట్టి. బట్ నాకు ఇమాన్యుయల్ గెలవాలని ఎందుకు ఉందా అన్నది నేను చెప్తానండి, నేను మీకు ఆఫ్టర్ ఈ ఎపిసోడ్ లో తర్వాత ఎందుకు అన్నది. సో అదైతే ఇమాన్యుయల్ అయితే గెలిచాడు. దాని తర్వాత లాస్ట్ టాస్క్ వచ్చేసి మళ్ళీ వీళ్ళని ఇమాన్యుయల్ రాజ్యం పెంచుకున్న తర్వాత, ఇంకా చెప్పాను కదా వీళ్ళు ముగ్గురులో ఎంచుకొని రాజ్యాన్ని పెంచుకున్నాడు. దీంట్లో వచ్చేసి డిమాన్ పవన్, తనూజ అండ్ భరణిని అయితే మళ్ళీ వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకుని ముగ్గురు కింద ఎవరన్నా ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని ఆడమంటే కనుక వీళ్ళు మిగిలిన వాళ్ళలో వీళ్ళు ఆడతామని చెప్పి వీళ్ళంతటికి వీళ్ళే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ముందరే రీతు చౌదరి, ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడేశారు కాబట్టి ఎవరు సుమన్ శెట్టి నేను ఆడతానని డైరెక్ట్గా చెప్పట్లేదు. ఎప్పుడు ఛాన్స్ వస్తే తనకి తెలుసు, ఛాన్స్ వస్తే అప్పుడు ఆడదాం, ఎందుకు అనవసరంగా ఇరుక్కోవడం, అందరూ కలిపి ఒక ఆటే అందరూ గెలిచిన తర్వాత ఎవడుంటాడో వాడితో ఆడితే సరిపోతుంది కదా, ఇలాగ
ఇంట్రీమ్ గేమ్స్ ఆడకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకోవడంలో తప్పేం లేదనమాట. సో ఇక్కడ నుంచి ధీమాన్ పవన్, తనూజ అండ్ భరణి అయితే ఆడారండి. ఇది లైవ్ ప్లస్ ఎపిసోడ్ చెప్పుకుందాము. లైవ్లో కొద్దిగా ఉన్నది, ఇక్కడ ఎపిసోడ్లో అయితే ఎక్కువేం వేయలేదు. ఏంటంటే ఒక్క పాయింట్ అయితే ఇక్కడ మడ్ టాస్క్లో పువ్వులన్నీ పెట్టుకుంటూ ఉండాలండి, ఎవరి పువ్వులు వాళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడైతే ధీమాన్ పవన్ అంటాడు, రితు చౌదరి వచ్చి చెప్తుంది అనమాట, ఇది ఫిజికల్ కూడా అవ్వచ్చు, ఫిజికల్గా నెట్టేసుకుంటారు, జాగ్రత్తగా ఆడండి ఇది అదంటే ధీమాన్ పవన్ అప్పుడు భరణితో అంటాడు, ఏంటి అనుకుంటున్నావు ఏంటి అని. ఎందుకంటే అది మామూలు మాట వరుసగా అన్నట్టుగానే, బట్ ఇక్కడ కొద్దిగా మైండ్ గేమ్ అయితే తనుజ మళ్ళీ ఆడారండి. తను అంటారు ధీమాన్ పవన్తో, ఏంటి ఇంక మీరిద్దరు కలిసి ఆడేస్తారా, మీ ఇద్దరు కలిసి నన్ను తీసేద్దామనే కదా, ఇదే కదా ప్లాన్ ఇదే అని. అంటే ఏంటంటే ముందరే చెప్పాడు అనమాట, ఓహో వీళ్ళిద్దరు కలిసి ఆడేస్తున్నారు, నన్ను తీసేస్తారు, చూడండి అని. బట్ అలా కాకుండా కొద్దిగా మార్చేసి ఎక్కడో కొద్దిగా భరణి అండ్ తనుజ ఆడినట్టుగా అనిపిస్తుంది. బట్ స్టిల్ తిన యొక్క మాటలతో, అంటే నువ్వు గుద్దుతున్నావు, నువ్వు నన్ను నా మీద పడిపోతున్నావు, నన్ను పట్టుకుంటున్నావు, ఇవన్నీ చాలా మట్టుకు అరుస్తూనే ఉంటుంది తనుజ అయితే లైవ్లో కానీ లేకపోతే ఎపిసోడ్లో కానీ. లాస్ట్కి అయితే ధీమాన్ పవన్ అయితే కొద్దిగా లైట్గా గివ్ అప్ ఇస్తాడండి, ఎందుకు ఇంక ఇది అని చెప్పి. బట్ రీతు అండ్ ఎవరు మన సంజన గారు అయితే చెప్తారు, ఆ ఛాలెంజ్ చేసి వచ్చావు, ఇప్పుడు గివ్ అప్ ఏంటి, ఆడు, ఎలాగైతే ఆడు, వాళ్ళు ముట్టుకోవద్దు పట్టుకోవద్దు ఇదనేం చెప్తే ఇదేం లేదు, నువ్వు ఆడు అని చెప్తే అప్పటికి ముందర అంతా కూడా వీళ్ళిద్దరిని పట్టేసుకొని అన్ని ట్రై చేస్తాడు, ఖచ్చితంగా గెలిచే సినారియోనే. బట్ ఈ గివ్ అప్ ప్లస్ ఈ ఆలోచనలు తనకి ఎక్కువైపోయి వీకెండ్ అసలుకే రోస్ట్ అయిపోతుంది ప్రతిసారి. ఇప్పుడు ఏదన్నా అయితే తిన్ని పట్టుకున్నానని చెప్పి వస్తుందేమో అని చెప్పి తనైతే కొద్దిగా వెనకడుగు అయితే వేసాడండి ధీమాన్ పవన్. సో ఆ విధంగానే తనుజ అయితే అక్కడ, అంటే తనుజ ఆడలేదని కాదు, తనుజ కూడా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారు. బట్ తనైతే మైండ్ గేమ్ ఆడారు ఈ ఫిజికల్ గేమ్తో సహా. లైక్ చెప్తున్నా కదా, నువ్వు ఇలా చేస్తారు, నన్ను పట్టేసుకుని నన్ను ఇది చేసేస్తారు, నన్ను ఓడిపించేస్తారు ఇది అని చెప్తుంటే ఎదుటి వాళ్ళకి కూడా కొద్దిగా అదొక ఏంటి అమ్మాయితో పెట్టుకుంటున్నావు అనవసరంగా అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ధీమాన్ పవన్ కొద్దిగా ఎక్కడో తగ్గాడో అన్నట్టుగా అనిపించింది. సో ఆ విధంగానే తనైతే ఓడిపోవడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇది వాళ్ళు పువ్వులు బజర్ మోగే లోపల పువ్వులు పెట్టాలి అని ఉంటుంది. బజర్ మోగేసరికి కరెక్ట్ టైంకి ఇంతను పెట్టేస్తాడు. ఫస్ట్ అయితే ధీమాన్ పవన్ పెడతాడు, తర్వాత భరణి పెడతాడు, తర్వాత చేతుల్లోనే తనుజ ఉంటుంది. ఆబ్వియస్గా తను ఏం నొక్కిందా అంటే కొద్దిగా నొక్కినట్టుగానే అనిపిస్తుంది మనకి, బట్ అది సంచాలక నిర్ణయం అనమాట. తను అంత బాగా ఆడారు కాబట్టే ఇంకా అది అంత క్లియర్గా కూడా మనకు తెలియట్లేదు, అంటే కావాలని నొక్కిందా లోపలికి పువ్వులు అన్నట్టుగా తెలియదు మడ్లోకి. సో మొత్తానికైతే కళ్యాణ్కి అయితే ఆ నిర్ణయం తీసుకోమంటారు ఆబ్వియస్గా. అంటే ఇంకా తను అంతది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత గమనించలేము కూడా. సో కళ్యాణ్ తప్పు అయితే ఏమైనా లేదనే చెప్తానండి, ఇక్కడ కొద్దిగా అటు ఇటుగా అయింది కాబట్టి. బట్ వేరేస్ ఏదైనా ఒక క్లిప్స్ మిస్ అయినా లేకపోతే ఏదైనా వీకెండ్ ఏమన్నా చూపిస్తే కనుక మనం ఏం చేయలేం. ప్రస్తుతానికైతే ఎపిసోడ్ పరంగా వాట్ ఎవర్ లైవ్లో అయితే మనకేం చూపించలేదు. ఎపిసోడ్ పరంగా చూస్తే కనుక కొద్దిగా ఏదో టచ్ చేసినట్టుగా అనిపించింది, అంటే ఇలా ప్రెస్ చేసినట్టుగా అనిపించింది. బట్ స్టిల్ తను అంత గమనించలేడు. సో ఆబ్వియస్గా కౌంటే చేశారు లాస్ట్కి. కౌంట్లో దీనికి 59, ఎవరికి భరణికేమో 54 అండ్ ధీమాన్ పవన్కి 1 or 2 ఎంతో వచ్చాయండి. అంటే తను ఎంతో కొన్నే పెడతాడు అనమాట, సో తక్కువ ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్గా తనూజ అయితే విన్ అయ్యారనమాట. సో దీని తర్వాత వెంటనే తను ఎంతో స్లోగా మాట్లాడడం జరుగుతుంది. అంతవరకు రౌద్రంగా ఒక చులకనగా ధీమాన్ పవన్తో మాట్లాడే వ్యక్తి దాని తర్వాత ఓకే బాగానే అయింది. ఈవెన్ ధీమాన్ పవన్ ఏమో అంత పట్టించుకోలేదు, ఏదైతే అది అవుతుందిలే అని లైట్గానే మాట్లాడుకుని తీసుకున్నాడు. సో ఆబ్వియస్గా ఇక్కడైతే తనూజ అయితే గెలిచింది అనమాట. సో ఇలాగే తనూజ అయితే విన్నర్ అయ్యారండి. తనకు ఛాన్స్ వచ్చింది, తను సుమన్ శెట్టితో ఆడతామని చెప్పింది అనమాట. సో లైవ్లో అయితే సుమన్ శెట్టి కూడా విన్ అయిపోయారు. అది రేపు మనకి ప్రోమోలో కూడా వేశారు కదా, అందులో వస్తుంది అనమాట, చూడాలి. ప్రస్తుతానికైతే ఈరోజు ఒపీనియన్ ఆన్ టుడేస్ ఎపిసోడ్ ఇది నాదండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వ్యూతో మేము అందరికి వస్తాం. అంతవరకు సెలవు. మర్చిపోయాను, బాయ్ చెప్పేసాను కానీ మర్చిపోయింది ఏంటంటే, ఇమాన్యుయల్ ఈ రేస్ టికెట్ ఫినాలే గెలవాలని నాకు ఎందుకు పర్సనల్గా అనిపించిందంటే, నేను ఇంకో సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇక్కడే కవర్ చేసేస్తాను. ప్లీజ్ బాయ్ చెప్పాను, నేను వెళ్ళిపోద్ది, ఇది ఒక్క మాట వినండి.
కళ్యాణ్కి ఏంటంటే కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఉన్నారు కాబట్టి కళ్యాణ్కి గెలిస్తే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉండదు, తను విన్ అయ్యే ఛాన్స్. తను నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాలి. నెక్స్ట్ తనూజాకి కూడా అందు గురించే, తనూజ అయితే విన్ అయితే కనుక తన ఛాన్స్ ఉండదు, తనకు కూడా విన్నింగ్ రేస్ నుంచి తను కూడా అవుట్ అయిపోయి సెకండ్లోకి వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళిద్దరికీ అయితే రాకపోవడమే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ తనూజాకి రాకపోతే ఇంకోటి కూడా ఏంటంటే తిని ఓట్ షేర్ అయిపోయి లీస్ట్లో ఉన్న వాళ్ళకి షేర్ అవుతుంది కాబట్టి మిగిలిన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నట్టుగా అని నాకు ఇదనమాట ఫీలింగ్ అంతే. ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్ ఏమో అంత షేర్ అవుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. వేరే తనూజ ఓటింగ్ అయితే భరణి అండ్ రీతు చౌదరికి ఖచ్చితంగా షేర్ అవుతుంది అనమాట. సో అందు గురించి వాళ్ళిద్దరు వస్తే బాగుండని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఇమాన్యుయల్ కాకుండా మిగిలింది సంజనాకి ఎలాగో అంత ఓటింగు లేదు, తనకు వస్తే బాగుండేది తనకి, బట్ షీఈ్ అవుట్ ఆఫ్ ద రేస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టికి కూడా ఓటింగ్ లేదు, తను లీస్ట్ 2లో వచ్చాడు. సో తను కూడా గెలిస్తే తనకి లాభము, తను ఉంటాడు టికెట్ ఫినాలే తోటి. లేకపోతే కనుక హీ విల్ బి అవుట్ ఆఫ్ ద హౌస్ అయిపోవచ్చు తను కూడా. ఇంకా మిగిలింది భరణికి అండ్ రీతు అండ్ డెమాన్కి అనమాట. వీళ్ళు ఎవరికి వచ్చినా గుడ్. ఒకవేళ ఇమాన్యుయల్కి వచ్చింది అనుకోండి, సంజనాకి షేర్ అవుతాయి, తనకి అది ఒక్కటే లాభము. కాకపోతే ఏమవుతుందంటే తను విన్నింగ్ రేస్లో లేడు కాబట్టి ఆ విన్నింగ్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది ఉండవు. తిను టాప్ 5 క్యాండిడేట్ కాబట్టి తిని పడిపోయి అంటే బయటకు వచ్చేస్తాడని లేదు. సో తిను టాప్ 5 క్యాండిడేట్ కాబట్టి తనకు కూడా ఛాన్స్ ఉంటాయి. ప్లస్ తిను ఓటింగ్, మిగిలిన వాళ్ళు ఓటింగ్ ఎవరికి తినలో షేర్ అవ్వదు అనమాట. సో ఆబ్వియస్గా కొద్దిగా దగ్గరగా వాళ్ళు కూడా లీస్ట్లో ఉన్న వాళ్ళకి అది హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే మిడిల్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇమాన్యుయల్ కాబట్టి ఇమాన్యుయల్కి వస్తే బాగుండు అని నాకైతే అనిపించింది అనమాట. సో మీకు గనక నచ్చినట్టయితే నా ఒపీనియన్ అగైన్, లేకపోతే కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము అందరికి వస్తాం. బాయ్ అండి.